అందరికీ నమస్తే అండి. ఫస్ట్ మీడియా వాళ్ళకి అండ్ ఇక్కడ స్టేజ్ మీద ఉన్న అందరికీ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అడ్విశేష్ అన్న. థ్యాంక్ యూ అన్న. మీ స్పీచ్ అయిపోయినా కూడా నా కోసం అండ్ రాంబాయ్ కోసం టైం ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి ఈ రోజంతా మైండ్లో ఇట్లా తిరుగుతూనే ఉంది నాకు. ఇది నాకు సంతోషం నుంచి వస్తుందో, ఇన్ని రోజులు నేను పడ్డ కష్టం నుంచి బాధలకి వెళ్ళి వస్తుందో నాకు అర్థమవుతలేదు. కానీ ఒకప్పుడు నేను ఈ దస్పల హోటల్ చుట్టూ అటు పక్కన అటు ఇటు తిరిగేటోడిని. అరే ఏదైనా సినిమా లాంచ్ అయితే లోపల పోదాము, ఎవరన్నా సెలబ్రిటీ ఉంటే ఒకసారి మాట్లాడి, డైరెక్టర్లు ఉంటే అన్న ఒక ఛాన్స్ ఉంటే అన్న, ఒక ఛాన్స్ ఉంటే అన్న అని చాలామంది డైరెక్టర్లకు నేను మెసేజ్ చేసిన రోజులు ఉన్నాయి నా ఫేస్బుక్లోకి వెళ్ళి. ఆ స్టేజ్ నుంచి నేను ఈరోజు ఈ స్టేజ్కి వచ్చినా అంటే అసలు నాకు నిజంగా నమ్మబుద్ధి అయితే లేదు. కానీ ఐ కెన్ ఓన్లీ టెల్ వన్ వర్డ్, ఒక్క మాట చెప్పగలుగుతా. ఏంటంటే లైక్ శేషన్ అన్నాడు చూసిన ఇందాక, నీ సక్సెస్ మీట్కి నీ గెటప్లో వస్తా అని. చాలన్నా, ఇది చాలన్నా, నాకు ఈ ఎనర్జీ చాలన్నా. నేను బరాబర్ అన్నతోని మాస్ గెటప్ వేయించుకొని సక్సెస్ మీట్కి వస్తా. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలి అంటే చాలా ఎమోషనల్ నాకు ఈ సినిమా. ఎన్నో సినిమాల ముందు 10 సంవత్సరాల కష్టం నాది. అంటే మనం ఒక సినిమాకి ఆడిషన్ ఇవ్వగానే ఏమంటారంటే, అరే హీరోలా ఉన్నావు, మంచి పర్ఫార్మర్ ఉన్నావు, మంచిగా ఉన్నది, అంత కథ బాగుంది అంటారు. తర్వాత ఒక లాస్ట్లో ఒక పాయింట్ అంటారు, ఒక మాట అంటారు, మరి మార్కెట్ సంగతి ఏంది అని అంటారు. అది నేను కాదు, నాలాంటి యాక్టర్స్, యంగెస్ట్ యాక్టర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా రిలేట్ అవుతారు. అవి చాలా ఫేస్ చేసిన 10 సంవత్సరాల నుంచి చాలా ఫేస్ చేసిన. ఎన్ని ఫేస్ చేసినా అంటే ఇక నాకు గుర్తు కూడా లేను, అన్ని ఫేస్ చేసిన నేను. అరే ఇది కాకపోతే ఇంకో సినిమా, ఇది కాకపోతే ఇంకో సినిమా, అట్లా 2-3 మంచి సినిమాలు వచ్చిపోయి నువ్వు దగ్గర దాకా ఓకే అయినాక కూడా తీసేసి వేరే హీరో వచ్చినప్పుడు ఆ బాధ ఏందో నాకు తెలుసు. అండ్ ఈరోజు ఇప్పుడు చెప్తున్నా, రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమా నా తలరాత మీద రాసి ఉన్నది, నా నసీబ్లో రాసి ఉన్నది. ఈ 21st రోజు ఈ సినిమా ఎంత హిట్ కొడుతుందో ఏమవుతుందో అప్పుడు మాట్లాడతా. అండ్ ఈ ట్రైలర్ చూసినాక మీ అందరికి అనిపించవచ్చు, అంటే ఏంది అసలు ఇది, ఈడు ఆ అమ్మాయిని ఫుల్ సతాయిస్తుండు, వాళ్ళ నాన్న సతాయిస్తుండని. నేను ఒకటే చెప్తా, ఈ జనరేషన్లో అందరు ఏంటంటే ఒక్కరోజు ఐ లవ్ యూ అని చెప్పి, 2 రోజులు ఐ లవ్ యూ అని చెప్పి, ఆ పని ఈ పని చేసి, డేటింగ్లు చేసి, అది చేసి ఇది చేసి, అంటే ప్రేమకి ఇంకేదేవేవో టర్మ్స్ ఆఫ్ పేర్లు పెట్టుకొని మాట్లాడి ఏదో దానికోసం వెయిట్ చేసే జనరేషన్లో, అరే నేను మీ అందరికి సవాల్ చేస్తున్నా భయ్, మీకు దమ్ముంటే రాజుగాడు రాంబాయిని లవ్ చేసినట్టు మీ జీవితాలల్లో మీరు మీ రాంబాయిల కోసం నిలబడుర్రి, అప్పుడు చెప్పుర్రి నేను గ్రేటెస్ట్ లవర్, రాజుగాడు గ్రేటెస్ట్ లవర్. నా జిందగీలో వచ్చే రాంబాయి కూడా చెప్తున్నా, నేను ఎప్పుడైనా రాజుగాడు లెక్కనే ఉంటా. అది సో ప్లీజ్ ఈ సినిమాని మీరు అందరు చూసి ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నా. కొత్తగా వచ్చిన అంటే చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నా, కానీ ఇప్పుడు కొత్తగా నా ఫేస్ అందరికీ తెలుస్తుంది. యూట్యూబ్ నుంచి, యాంకరింగ్ నుంచి, ప్రొడక్షన్ నుంచి, ఫోటోగ్రాఫర్ నుంచి కూడా ఇక్కడికి వచ్చిన. నాకు శేషన్నకున్న ఒక చిన్న ఇంటరాక్షన్ చెప్తా. అమితుమి సినిమా అనుకుంటున్నా, అప్పుడు మీరు వచ్చిండ నా ఫస్ట్ టైం నేను ఒక సెలబ్రిటీని చూడడం అంటే అది శేషన్ననే చూసిన. నేను ఆయనని ఐ వాజ్ ఏ ఫోటోగ్రాఫర్ అప్పుడు హెచ్ఓహెచ్కి. అన్నని ఫోటో తీసాక అన్న కాంప్లిమెంట్ ఇచ్చాడు నాకు, ఇంత బాగున్నావు, కెమెరా వెనకెందుకున్నావు, ముందుకు రా అని. ఆ రోజు చెప్పలేకపోయా అన్న, అప్పుడు నాకు సమయం లేదు. ఈరోజు చెప్తున్నా అన్న, థ్యాంక్ యూ. మీరు నా దగ్గరకు వచ్చి నన్ను సపోర్ట్ చేసి నా భుజం మీద చేసి నాకు భరోసా ఇచ్చిండు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ అన్న. ఐల్ బీ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నేను ఇంకా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతా. థ్యాంక్ యూ. 21st మాత్రం థియేటర్లో డోలు పట్టుకొని వస్తా. థియేటర్లోకి అందరం పోదాము, బ్యాండ్ వాయించుదాము, సినిమా థియేటర్లో షేక్ దడదడలాడాలి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఈటీవీ, థ్యాంక్ యూ వేణు అన్న, థ్యాంక్ యూ రాహుల్ గారు, అండ్ థ్యాంక్ యూ మా బన్నీవాస్ సార్ అండ్ మా వంశీనందిపాటి అన్న గారు. సినిమా పట్టుకుంటే ఆ సినిమా పక్క హిట్ సినిమా అయితేనే పట్టుకుంటారు. సో నేను అంతే కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఈ సినిమా మంచి హిట్ కొడుతుంది. మీరు అందరు చూడండి, థియేటర్స్కి రండి, థియేటర్లల్లో మంచి సినిమాలను ఎంకరేజ్ చేయండి. ఐ విల్ బీ వెరీ హ్యాపీ. అండ్ మా టీం మేమందరం గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ.